శమంకాయ శిరోగ్రీవం ధారయన్ అచలం స్థిర సంప్రేక్ష నాసికాగ్రంథం విశిష్ట నవలోకయ. కళ్ళు మూసుకుని స్ట్రైట్గా కూర్చోండి. శరీరాన్ని రిలాక్స్డ్ కండిషన్ లో ఉంచుకోండి. పూర్తిగా రిలాక్స్డ్ కండిషన్ లో ఉంచుకుని అవసరం ఉంటే శరీరాన్ని కలుపుకోవచ్చు మీరు, కానీ కళ్ళు మాత్రం తెరవకండి. 10 సార్లు ఆ సంకల్పం చెప్పుకోండి. ఎప్పుడు ధ్యానానికి కూర్చున్నా ఇదే ప్రొసీజర్, ఇందులో ఏది ఆపకండి. శరీరాన్ని చెక్ చేసుకోండి. మెడ, శిరస్సు, ట్రంక్ స్ట్రైట్ లైన్ లో ఉన్నా లేదో చూసుకోండి. చేతులు చిన్నదిలో కానీ ధ్యాన ముద్రలో కానీ మీకు ఏది నచ్చితే అది. ధ్యాన ముద్ర అంటే ఎడమ అరచేతిలో కుడి అరచేతి పెట్టుకోవడం, చిన్ముద్ర అంటే చూపుడు వేలు, బొటకన వేలు 2 చేతులకి కలిపి వేరు వేరుగా ఎడమ మోకాల మీద కుడి మోకాల మీద పెట్టుకుంటాం. రిలాక్స్ అయిపోండి పూర్తిగా. ఎట్టి పరిస్థితుల్లోనూ కళ్ళు తెరవను. సంకల్పం పాటించాలి మీరు. ధ్యానము పరిసమాప్తి అయ్యేంత వరకు ఎట్టి పరిస్థితుల్లోనూ కళ్ళు తెరవను అనుకోండి. అలాగా ఇక్కడే కూర్చోవద్దు. ఆ సంకల్పం దృఢతరం చేసుకోండి. రిలాక్స్డ్ గా చిన్ముద్రలో కానీ ధ్యానముద్రలో కానీ సమంకాయ శిరోగ్రీవంగా కూర్చుని ఎట్టి పరిస్థితులలోనూ నేను కళ్ళు తెరవను. రకరకాల అనుభూతులు మీకు రావచ్చు. ధ్యానం చేస్తున్నప్పుడు ఏమైనా కళ్ళు తెరవద్దు. శరీరాన్ని మీ ఇష్టం, కలుపుకోవచ్చు, కాలు తీసుకోవచ్చు, ఒళ్ళు విచ్చుకోవచ్చు, ఆవులించుకోవచ్చు, ఏదైనా చేసుకోండి, కళ్ళు తెరవకండి. ఇది సంకల్పం. మెల్లిగా మీ దృష్టిని శ్వాస మీదకి తీసుకురండి. శ్వాసను గమనించండి. ప్రాణాయామం చేయొద్దు, మంత్రజపం చేయొద్దు. శ్వాసని గమనించండి మాత్రమే. సంప్రేక్ష నాసికాగ్రం. స్వం అంటే అర్థం అది. శ్వాస లోపలికి వెళ్తుంది, బయటకు వస్తుంది, గమనించుకోండి. శ్వాసనే గమనించండి. ఊపిరి లోపలికి వెళ్తుంది, బయటికి వస్తుంది. తీసుకోవద్దు, వదలొద్దు. మీ ప్రమేయం లేకుండా జరిగే శ్వాస ప్రక్రియను గమనించుకోండి. హృదయంలో శంఖం, చక్రం, గదా, పద్మం 4 చేతులలో ఉన్నటువంటి విష్ణుమూర్తిని ధ్యానం చేసుకోండి. పద్మం మీద ఉన్నటువంటి నులుచుని ఉన్నటువంటి కిరీటధారి అయినటువంటి శంఖం, చక్రం, గదా, పద్మం చేతులలో కలిగి ఉన్నటువంటి పసుపు వస్త్రధారి అయిన నీలి శరీర వర్ణము గల విష్ణువుని ధ్యానం చేసుకోండి.
ఆ రూపాన్ని హృదయంలో ప్రతిష్ఠించుకోండి. చిన్న రూపం, అంగుష్ట మాత్రంగా. శంఖ చక్రం సకరీత కుండలం, ఆ కిరీటము, కుండలాలు, కౌస్తుభము, శ్రీవత్స అంతికమైన చర్చ్ మొత్తం ఆ విష్ణువుని స్పష్టంగా ధ్యానం చేయండి. విష్ణువుని హృదయంలో దింపుకోండి. ఆ విష్ణువు యొక్క స్వరూపము చూసుకుంటూ గాయత్రి మంత్రోచ్చారణ మనసులోనే చేసుకోండి. హృదయంలో విష్ణువు, నోటి మీద గాయత్రి మంత్రము, మనస్సులోనే ఓం. మీరు పైకి అన్నట్టు ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఆ విష్ణువు యొక్క చతుర్భుజ రూపము గాయత్రి మంత్రము. ఈ గాయత్రి మంత్రోచ్చారణ హృదయంలోంచి రక్తములో కలిసి ఆ శబ్ద తరంగాలు శరీరమంతా వ్యాపిస్తున్నాయి. మంత్ర జపం జరుగుతూ ఉండాలి. చతుర్భుజధారి విష్ణువు రూపము చూస్తూ ఉండండి. శంఖం చక్రం గదా పద్మం. గాయత్రి మంత్రము మన మిత్రుల్లో కలిసి శరీర అవయవాల్లోకి వెళ్ళి ఎక్కడ ఎక్కడ మనకి ఏ బాధలు ఉన్నాయో ఆ బాధలు తొలగించేస్తోంది. బాధలు లేనించి అందంగా ఆరోగ్యవంతంగా తీర్చిదిద్దుతోంది. మన శరీరము స్వర్ణాభ బంగారు రంగుగా మారుతోంది. శరీర కాంతి గాయత్రి మంత్రోచ్చారణతో పూతమైనటువంటి రక్త ప్రసరణ వల్ల స్వర్ణాభ బంగారు రంగుగా మారుతుంది. మంత్రోచ్చారణ ఆగొద్దు. హృదయం నుంచి వెళ్తున్నటువంటి ఆ మంత్ర తరంగాలు రక్తంతో కలిసి శరీరం అంతా వ్యాపిస్తున్న భావన మరవద్దు. చతుర్భుజుడైనటువంటి విష్ణు స్వరూపం గమనిస్తూ ఉండండి. మంత్ర జపం చేసుకుంటూ ఉండండి. లోపల మీరు అనుకోండి, నేను పైకి అంటూ ఉంటా. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. మంత్రము, రూపము, రక్త ప్రసరణ ద్వారా మంత్ర తరంగాలు శరీరమంతా వ్యాపిస్తున్నాయి. ఈ భావన ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగకూడదు. భావన ముఖ్య ధ్యానంలో రూపము, నామము అంటే మంత్రము, శరీరమంతా వ్యాపిస్తున్న మంత్ర తరంగాలు. ఈ త్రిపుటి మూడు ఒకేసారి జరగాలి. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువస్వః
తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఈ మంత్రతరంగాలు హృదయం నుంచి మొత్తం శరీరం వ్యాపిస్తున్నాయి. భావన వదలొద్దు. హృదయంలో ప్రతిష్ఠితమైనటువంటి విష్ణుమూర్తికి మనం మన రక్తాభిషేకం చేసిన రక్తము, మన హృదయంలో ఉన్న రక్తములో ఆ విష్ణు స్వరూపం ఉంది. ఆ విష్ణు స్వరూపం నుంచి గాయత్రి మంత్ర తరంగితమైనటువంటి రక్తము శరీరం అంతా వ్యాపిస్తోంది. స్పష్టంగా ఊహాచిత్రం చూసుకోండి. కావాలంటే మీరు ఆ వ్యక్తులతో పాటు శరీరం అంతా తిరగండి. మంత్ర జపం ఆపొద్దు, రూపం ఆపొద్దు. స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో. మనస్సు చదవనివ్వకండి. మంత్రోచ్చారణ, మంత్ర తరంగాలు విష్ణుమూర్తిని అభిషేకించినటువంటి మన రక్త ప్రసరణ చాలా స్పష్టంగా ఊహించుకోండి. లైవ్ అయిపోండి. అందులో మిగతాదంతా మర్చిపోండి, లీనం కండి. భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. చూసుకుంటూ ఉండండి. ఇప్పుడు మనం ఒక లీలను మన జీవితంలో ఘటింపజేసుకుంటాం. భగవంతుని లీలలు నిరంతరం స్మరణ చేసుకోవటం వల్లే నారదుడు నేనంత గొప్పవాడిని అయ్యాను అని చెప్పుకుంటాడు భాగవతంలో. లీల ఏంటి అంటే గజేంద్ర మోక్షం. అంచేత మంత్రజపం ఆపేసి హృదయంలో ఉన్నటువంటి విష్ణుమూర్తిని అలాగే ఉంచుకుంటూ ఎదురుకుండా ఒక సినిమా స్క్రీన్ లాంటి స్క్రీన్ లో ఒక అడవి, ఆ అడవిలో ఒక పెద్ద నీళ్లు, తామర పువ్వులు మొదలగునవి అన్ని ఉన్నటువంటి ఒక కొలను. దృశ్యాన్ని చూడండి. శాంతంగా ఉన్నాయి. పక్షుల కిల్కిలా రావాలి. ఆకుపచ్చని చెట్లు, లతలు. ఆ వృక్ష వన సమూహము మధ్య అతి అందమైనటువంటి చెరువు. చాలా లోతైనటువంటి విశాలమైనటువంటి చెరువు. పెద్ద స్క్రీన్ మీద ఈ దృశ్యాన్ని తీసుకోండి. నెమ్మదిగా ఒక వైపు నుంచి ఎదురుకుండా ఆ వన వృక్ష లతలను ఛేదించుకుంటూ ఏనుగుల సమూహం ఒకటి
శ్రీంకారాలు చేసుకుంటూ గొడవ చేసుకుంటూ చెరువు ఒడ్డుకు వచ్చింది. చెరువులోకి దిగాయి, మండాలతో నీళ్లు జల్లుకుంటున్నాయి, చెరువుని అతలాకుతలం చేసేస్తున్నాయి. ఆ శబ్దాలను, ఆ వాతావరణాన్ని స్పష్టంగా చూడండి. మనస్సుని ఎటు వెళ్ళనివ్వకండి. ఏనుగుల సమూహము చెరువులో దిగింది. చెరువులో ఉన్నటువంటి తామర పువ్వులను, చెరువులో ఉన్నటువంటి ఆకులను అన్ని తీసి విసిరేస్తున్నాయి. ఒకదాని మీద ఒకటి ఆ ఏనుగులు నీళ్లు జల్లుకుంటున్నాయి. మొత్తము చెరువు అల్లకల్లోలమైనటువంటి స్థితిలో ఆ చెరువులోంచి ఒక ముసలి కనిపిస్తుంది. చెరువులోంచి, చెరువు లోపల నుంచి, అక్కడ నుంచి వస్తున్నటువంటి ఆ ముసలి రాక గమనించి ఏనుగులు ఒడ్డుకి పారిపోతున్నాయి. ఒక ఏనుగు మాత్రము ఆగిపోయింది, దాని కాలు పట్టుకుంది ఆ ముసలి. మిగతా ఏనుగులన్నీ కూడా ఒడ్డుకు చేరుతున్నాయి. తమ నాథుడు, తమ రాజు అయినటువంటి ఏనుగు బయటికి రాకపోవటం వల్ల అవన్నీ కూడా ఆందోళనతో ఆ ఏనుగును బయటికి తీయడానికి ప్రయత్నిస్తున్నాయి. మొసలి లోపలికి లాగుతుంది. గమనించుకోండి. కానీ మనము కూడా అదేవిధంగా ఈ సంసార మాయా మోహం నుంచి బయటికి రావడానికి ప్రయత్నిస్తున్నాం. బయటికి వచ్చేసినటువంటి గురువులు వాళ్ళు మనని బయటికి రమ్మంటున్నారు. కానీ మకరము 5 ఇంద్రియాలు, మా అంటే 5, కరము అంటే చేతులు, 5 ఇంద్రియాలు మనని బలవంతంగా చెరువులోకి లాగిస్తున్నాయి. వాసనల కామమే శరీరంలోకి లాగిస్తున్నాయి. ఈ యుద్ధం జరుగుతుంది ప్రతిరోజు మనకి మధ్యాహ్నం పూట ధ్యానంలో. ఇది గమనించుకోండి. పొద్దున్న నుంచి ఇంతవరకు జరిగినటువంటి వాటిలో ఈశ్వరార్పిత బుద్ధితో ఎన్ని పనులు చేశాం, మకరానికి లోనై ఎన్ని పనులు చేశాం. స్పష్టంగా చిట్టా వేసుకోండి, దృశ్యాన్ని తీసుకోండి. ఏనుగా బయటికి రావడానికి ప్రయత్నం చేస్తోంది, యుద్ధం చేస్తోంది, లాక్కుంటోంది. కానీ ఆ మొసలి పట్టు వదలటం లేదు. ఇంకా ఇంకా మనం చేసేటటువంటి ప్రయత్నాల్లో అలసిపోయి చివరికి నిండిపోతూ ఉంటాం. అదే మన పరిస్థితి మధ్యాహ్నం పూట మన జీవితంలో చరమ ఉత్కర్ష స్థితికి ఇంద్రియాలకి లోనే జీవిస్తూ ఉంటాం. ఈ యుద్ధం జరుగుతోంది. అది చిత్రీకరించుకోండి. పొద్దున్న నుంచి ఇంతవరకు జరిగిన సంఘటనలో ఈశ్వరార్పిత బుద్ధితో ఉన్నామా, లేకపోతే మనం శరీరం అనేటటువంటి భావనతో పనిచేస్తున్నామా? ఊహ చాలా ముఖ్యం. ఈ అనుభూతి పొద్దున్న జరిగిన సంఘటనలన్నీ నెరవేర్చుకోండి. ఇవాటివి ఏ రోజుకి ఆ రోజే, ఎప్పుడో వద్దు. ఆహారం తీసుకుంటున్నప్పుడు రుచులకి ఎలా లొంగారు, మనుష్యులతో ప్రవర్తిస్తున్నప్పుడు మీ అహంకారానికి ఎలా లొంగారు, ఇతరులతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళల్లో ఉన్నటువంటి గురువుని చూడగలిగామా, వాళ్ళల్లో ఉన్నటువంటి భగవత్ స్వరూపాన్ని చూడగలిగామా, లేకపోతే వాళ్ళని శరీరధారులుగానే చూసామా? ఇవన్నీ ప్రశ్నించుకోండి. మీకంటే సుపీరియర్స్ కానీ, ఇంట్లో ఉన్నటువంటి పెద్దలు కానీ మిమ్మల్ని కోపడితే ఆ కోపానికి మనిషిలాగా రియాక్ట్ అయ్యాం మనం. అంటే మకరము పట్టుకున్నటువంటి ఏనుగు అని రియాక్ట్ అయ్యాం. ఈ యుద్ధం అంతా అక్కడ చిత్రీకరించబడుతుంది. ఆ కొలంలో ఇది జరుగుతున్నటువంటి పతంగం, గందరగోళం. క్షుభితం అయిపోతుంది చెరువు, మనస్సు అతులాకుతలం అయిపోతుంది, విదితం అవుతోంది, బాధపడుతోంది, ఆనందిస్తోంది, సంతోషిస్తోంది, బాధ ఏడుస్తోంది, నవ్వుతోంది. ఈ పోరు జరుగుతూ ఉంది. అలా పోరు జరగ్గా 1000 ఏళ్ళు గడిచిపోయాయి. మీరు సినిమాలు చూసే అలవాటు ఉంది కనుక టైం చక్రం తిరిగినట్టు గిర్రం తిప్పుకోండి. సీన్ మిల్లిమిల్లిగా ఏనుగు కృషించిపోయింది, మకరానికి లొంగిపోయింది. మకరము
లోపలికి లాగేసుకోండి దాన్ని పూర్తిగా. అప్పుడు ఏనుగకి పూర్వజన్మ స్మృతి గుర్తొస్తుంది. మనకి మన గురుదేవులు ఈ ధ్యాన విధానం అందించటమే ఆ పూర్వజన్మ స్మృతి. ఆ పూర్వజన్మ స్మృతి గుర్తించి ఇంకా నేను చేయగలిగేది ఏమీ లేదు నాయన జయ భగవంతుడా అని మన హృదయంలో ఉన్నటువంటి విష్ణుమూర్తిని పట్టుకోండి. ఆయన పాదాలకి నమస్కారం చేస్తూ శిరస్సు వంచి నన్ను దీంట్లోంచి బయటపడే ఈ మకరం యొక్క పట్టు నుంచి నన్ను బయటపడే అనే ఆర్తితో ప్రార్థన చేసుకోండి. మీ యొక్క కార్యక్రమాలను నేను చేయగలగాలి, మీ యొక్క ప్రేరణ నేను అనుభూతి చెందగలగాలి, మీ యొక్క వాళ్ళు నేను తెలుసుకోగలగాలి, నీవు ఇచ్చే మార్గదర్శనం నాకు తెలియాలి. కానీ ఈ మకరం పట్టు నుంచి నేను బయటపడలేను, నాకు శక్తి లేదు. ఆ పరిపూర్ణ సమర్పణ చేస్తున్నటువంటి స్త్రీను అలిసిపోయినటువంటి ఆ ఏనుగా, దర్శిపోయినటువంటి ఆ ఏనుగా, చిక్కి శల్యమైనటువంటి ఆ ఏనుగా, దాని కాలు నీళ్లలో ఉన్నటువంటి మకరము నూసులు ఉండి పట్టు స్పష్టంగా దృశ్యాన్ని క్లోజప్ లో చూడండి. ఇంద్రియాలకి లోనైనటువంటి మన జీవాత్మ ఆ ఏనుగా. ప్రార్థించండి. భాగవతంలో ఆ ప్రార్థనా శ్లోకాలు ఉంటే మీరు చెప్పకపోగలిగితే చాలా మంచిది. లేకపోతే దాని భావం ఏంటంటే నేను ఇంకేమీ చేయలేను, నేను పరిపూర్ణంగా నీకు సమర్పణ చేస్తున్నాను. ఈ పట్టు నుంచి, ఈ పట్టు అనేది శారీరకమే కాదు, మీ కుటుంబ పరిస్థితులు కావచ్చు, మీ పిల్లల పరిస్థితులు కావచ్చు, మీ ఆరోగ్య పరిస్థితులు కావచ్చు, మీ ఊహాదురితమైనటువంటి కష్టాలు కావచ్చు, ఏదైనా సరే ఆ పట్టు నుంచి బయటపడే మీకు తగిన పరిమితిగా మారాలి. నాలో ఉన్నటువంటి ఆ విష్ణు అంశ, నాలో ఉన్నటువంటి ఆత్మ అంశ వలె నేను జీవించాలి. ప్రేయర్ చేసుకుంటూ భావన చేసుకుంటూ ఉండండి. దూరం నుంచి గరుడ వాహనం మీద ఆ రెక్కల చప్పుడు వినండి. విష్ణుమూర్తి వస్తున్నాడు. ఆయన కుడి చేతి పైన ఉన్న కుడి చేతిలో చక్రం ఉంది. ఆ చక్రం మెరుస్తోంది. దాన్ని ఆయన ప్రయోగిస్తున్నాడు. అది వచ్చి మకరాన్ని తోసేసింది. ఏనుగ కాలు బయటపడింది. మీరు ముక్తులయ్యారు, బంధ విముక్తులయ్యారు. పరిపూర్ణమైనటువంటి స్వాతంత్ర్యము, ముక్తి లభించింది. ముక్తి అంటే బంధముక్తి అని అర్థం. అంటే ఎక్కడున్న వాళ్ళు అక్కడే ఉంటారు, జీవితాలు అలాగే ఉంటాయి, బంధాలు ఉండవు మీకు. అది జాగ్రత్తగా క్లోజప్ లో చూసుకోండి. ఆ చక్రము కోస్తోంది మకరం యొక్క తలను. గమనించుకోండి దాన్ని. మిల్లిమిల్లిగా ఆ చక్రము ఎలాగా శిరస్సును ఖండిస్తోందో, ఎలాగ అక్కడ ఉన్న నీరు అంతా రక్తమయం అయిపోతుందో, ఎలాగా ఏనుగ కాలు మిల్లిమిల్లిగా బయటికి వస్తుందో స్లో మోషన్ లో చూసుకోండి. ఆ సీన్ అద్భుతమైనటువంటి సీన్. ధ్యానంలో ఖచ్చితంగా మీరు మీ సమస్యల నుంచి అలాగే బయటపడతారు. ఆ కాలచక్ర గమనములో, సుదర్శన చక్ర గమనములో మిల్లిమిల్లిగా ప్రతిరోజు ఈ ధ్యానం చేస్తూ ఉంటే బయటపడిపోతాం. ఆనందానుభూతి చెందండి. కష్ట నివారణ జరగగానే ఆ ఆనందాశీవులు అమ్మయ్య అనేటటువంటి ఆ ఫీలింగ్ తెచ్చుకోండి. ఆ అనుభూతి ముఖ్యం. మిల్లిమిల్లిగా ఓపిక వచ్చింది. విష్ణుమూర్తి యొక్క స్పర్శ వల్ల ఏర్పడిన గాయాలన్నీ నయమయ్యాయి. ఆ మకరము ఒక గంధర్వుడి రూపము దాల్చి, అంటే ఈ కష్టాలన్నీ కూడా మిమ్మల్ని భగవంతుడి వైపు తీసుకొచ్చినందుకు ఆ కష్టాలకి మనం కృతజ్ఞతలుంటున్నాం. ఆ కష్టాలు ఉండడం వల్లే ఈ ఆర్తితో మనం ధ్యానం చేయగలుగుతున్నాం. అందువల్ల ఆ కష్టాలకి గంధర్వ రూపంలో మనము కృతజ్ఞత చెప్పుకుంటున్నాం. కృతజ్ఞత చెప్పుకుంటూ దానికి వీడుకోలు చేస్తున్నాం. ఆ కష్టాలకి ఇంకా మీరు వెళ్ళిపోండి, నన్ను భగవంతుడు ఒకటి చేశారు,
ఈ సాధనా విధానం నాకు అర్థింది. ప్రశాంత వాతావరణము, చాలా అందమైనటువంటి వాతావరణం ఏర్పడింది. ఆ ఏనుగ మెల్లిగా మీ రూపం దాల్చింది. మీరు స్వస్థ చిత్తుడై ధ్యానం పరిసమాప్తి అయిన తర్వాత మళ్ళీ సాయంత్రము రాత్రి వరకు కూడా నేను ఆత్మను, నేను శరీరాన్ని కాదు, మనస్సుని కాదు, కోరికల్ని కాదు, ఆ ముసలి పట్టు నుంచి బయటపడిన నేను మళ్ళీ అందులో ఇరుక్కోను, మళ్ళీ ఆ చెరువులో ప్రవేశించను. ధ్యానం చేయబోయేటువంటి కార్యక్రమాలలో నేను గురువు యొక్క శిష్యుడిగా ఒక ఆత్మ వలె జీవిస్తాను అనే సంకల్పము మళ్ళీ మళ్ళీ చెప్పుకోండి. ఆ సంకల్పమే ముఖ్యం. మనం అది మర్చిపోతూ ఉంటాం. అంటే చెప్పుకోండి, నేను జీవాత్మను, నేను ఈ శరీరాన్ని కాదు, ఈ ఇంద్రియాలకి పొద్దున్నే కాదు, ఈ ఇంద్రియాలు నాకు పనిముట్లు మాత్రమే. పరిపూర్ణ శరణాగతి మెల్లిగా హృదయంలోకి వచ్చేయండి. మంత్ర జపం మొదలెట్టండి. నీళ్ళని మర్చిపోండి. ఇంకా మంత్ర జపము, విష్ణుమూర్తి రక్త ప్రక్షాళన ద్వారా గాయత్రి మంత్రము శరీరములంతా వ్యాపించుతున్నది. భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. మంత్రం చేసుకుంటూ ఆ విష్ణువుని మెల్లిగా హృదయం నుంచి మీ శరీరం అంతా ఆకృతి ధరించిన వాడిగా గమనించుకుంటూ, మీకు కూడా ఇప్పుడు 4 చేతులు ఉన్నాయి అన్న భావన. అంటే మీరు విష్ణుమూర్తి సూపర్ ఇంపోజ్ అయిపోయారు. మీ శరీరం మీద విష్ణువు యొక్క మూర్తి సూపర్ ఇంపోజ్ అయిపోయింది. హృదయం నుంచి ఎదిగింది ఆ బొమ్మ. మొత్తము మీరు విష్ణు స్వరూపులుగా ఉన్నారు. మంత్రం చేసుకుంటూ ఉండండి. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. మంత్రం చేసుకుంటూ ఉండండి. మీ 4 చేతులలో, పైన ఉన్న 2 చేతులలో, పైన ఉన్న ఎడమ చేయ శంఖము, పైన ఉన్న కుడి చేయ చక్రము ఊహించుకోండి. అంటే మీ శిరస్సు పైన 2 చేతులు ఉన్నాయని, మీ భుజాల నుంచి ఇంకో 2 భుజాలు పుట్టుకొచ్చాయి. ఆ 2 భుజాలలో ఎడమ వైపు శంఖం ఉంది, మీకు పైన చక్రం ఉంది. శంఖము దివ్యవాణికి ప్రతీక, గురువాణికి ప్రతీక. ధ్యాన పరిసమాప్తి అయిన తర్వాత ఆ దివ్యవాణి ప్రేరణ నేను గమనించుకుంటాను. కుడి చేతి వైపు ఉన్నటువంటి చక్రము సమయానుకూలముగా ప్రవర్తిస్తాను. విదసంధి కాలాన్ని గుర్తించి ఈ కాలములో చేయవలసినటువంటి ప్రముఖ పనిని చేసుకుంటూ మిగతా విషయాలు కేవలము జీవనోపాధి కొరకు మాత్రమే ఉపయోగించుకుంటాను. చక్రం అంటే అది. కుడి చేయ కింద
కింద ఉన్న కుడి చేతిలో గద. పరిస్థితులు ఎలా ఉన్నా గద ప్రయోగం ద్వారా, సంయమనం ద్వారా పరిస్థితుల్ని ఎదుర్కొంటాను. ఎడమ చేతిలో పద్మము, కింద ఉన్న ఎడమ చేతిలో నిరంతరము నేను సూర్యుని వైపు, వెలుతురు వైపు, మంచి వైపు మొగ్గు చూపిస్తాను. బురదలో ఉన్న నా దృష్టి ఎప్పుడు కూడా ఆదర్శం వైపే ఉంటుంది. 4 నిర్ణయాలు దివ్యవాణి, కరెక్ట్ టైంలో కరెక్ట్ పని, అవరోధాలను ఎదుర్కొనేటువంటి శక్తి, దృష్టి నిరంతరము కూడా పరమాత్మ వైపు ఉంచుకుంటాను అనుకుంటూ మంత్రజపం చేసుకోండి. శరీరాన్ని మర్చిపోండి. మీ చెవుల ద్వారా మంత్రాన్ని వినండి. ఇంకా రూపం వద్దు, ఏమీ వద్దు, ఏ భావనలు వద్దు. పూర్తిగా మంత్రం మీద, మంత్రాన్ని వినటంలో కేంద్రీకృతం అవ్వండి. ఆ మంత్రం మీ అంగుట్లో, కంఠంలో ప్రతిఫలిస్తోంది. అది మీరు మీ 2 చెవులతోనే వింటున్నారు. అంతరేంద్రియములతో బయట మర్చిపోండి. ఆ మంత్రాన్ని అలాగే వదిలేస్తూ శ్వాస మీదకి దృష్టి తీసుకురండి. శ్వాస లోపలికి వెళ్తుంది, బయటికి వస్తుంది. శ్వాస లోపలికి వెళ్తుంది, బయటికి వస్తుంది. కళ్ళు మూసుకుని శరీరాన్ని కరెక్ట్ చేసుకోండి. స్థిరంగా వచ్చేయండి. కళ్ళు మూసుకునే ఉండండి. శ్వాసను గమనించండి. వెన్నుపూస, మెడ, శిరస్సు కరెక్ట్ చేసుకోండి. పొజిషన్ కరెక్ట్ చేసుకోండి. స్థిరంగా కూర్చోండి. శ్వాసను గమనిస్తూ కళ్ళు మూసుకుని ఉండండి. మంత్ర జపం ఆపేయండి. మంత్రం అంటూ శ్వాసను చూడండి. చెప్పిన సూచన జాగ్రత్తగా గుర్తుంచుకోండి. శరీరాన్ని స్థిరంగా ఉంచుకుంటారు. ఒక మూర్తిలాగా అయిపోయి మెల్లిగా కళ్ళు తెరవండి. చేతులు కానీ శిరస్సును కానీ కదుకోవచ్చు. కళ్ళను మెల్లిగా తెరవండి. ఇంకా శరీరంలో ఎక్కడా కదలిక ఉండకూడదు. స్థిరంగా కళ్ళు అలా తెచ్చుకుంటూ ఆ అనుభూతిలో, ధ్యానములో మనకున్న అనుభూతిని అలాగే ఉంచుకోండి. కళ్ళు తెరిచి ఉంచండి. మెల్లిగా కదలండి. ఓంకారం చేసి స్వస్తి చెప్పుకుందాం. ఓ స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యో శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ దేశోऽयं శోభరహితో బ్రాహ్మణాః సంతు నిర్భయాః. సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః. సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖమాప్నుయాత్. అపుత్రాః పుత్రిణః సంతు పుత్రిణః సంతు పౌత్రిణః. నిర్ధనాః సధనాః సంతు జీవంతు శరదాం శతం. ఓం శాంతి శాంతి శాంతి. అసతో మా సద్గమయ తమసో మా
परमाधं गमय अव्यवस्थामा सुव्यवस्थां गमय ॐ शान्ति शान्ति